2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఒక సూపర్ న్యూస్ వచ్చింది. బిఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 100 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బిఈ లేదా బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం పూర్తిగా రాత పరీక్ష ఆధారంగానే ఉంటుంది. అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, క్వాలిఫైయింగ్ మార్కులు ఎంత రావాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పరీక్ష విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొదటగా పరీక్షా విధానం గురించి మాట్లాడుకుంటే ఈ ఎగ్జామ్ ఆన్లైన్ పద్ధతిలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో నిర్వహిస్తారు. ఇందులో వచ్చే ప్రశ్నలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ తరహాలోనే ఉంటాయి. అంటే ఒక ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. ఇక మార్కుల వివరాలు అండ్ నెగటివ్ మార్కింగ్. ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. వీటికి గాను 480 మార్కులు కేటాయించారు. అంటే ప్రతి సరైన సమాధానానికి మీకు 4 మార్కులు లభిస్తాయి. అంటే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది. మీరు ఏదైనా తప్పు సమాధానం పెడితే ప్రతి తప్పుకు 1 మార్క్ మైనస్ చొప్పున తగ్గిస్తారు. కాబట్టి తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు గుర్తించడం మంచిది. ఈ ఎగ్జామ్స్ రాయడానికి మీకు ఇచ్చే మొత్తం సమయం 3 గంటలు. ఈ ప్రశ్నపత్రంలో మొదటి 3 సెషన్లు ఉంటాయి. సెషన్ల వారీగా సిలబస్ విభజన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెషన్ 1లో ఇంజనీరింగ్ స్ట్రీమింగ్ నుండి 50 ప్రశ్నలు వస్తాయి. దీనికి 200 మార్కులు ఉంటాయి. ఇక సెషన్ 2లో కూడా ఇంజనీరింగ్ స్ట్రీమింగ్ నుండి మరో 50 ప్రశ్నలకు 200 మార్కులకు అడుగుతారు. ఇక చివరిదైన సెషన్ 3లో జనరల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీని నుండి 20 ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు ఉంటాయి. ఈ సెషన్ల వారీగా ఉండే పూర్తి సిలబస్ ను అధికారిక ప్రకటనలో వివరంగా ఇచ్చారు. ఆ సిలబస్ ను క్షుణ్ణంగా చదువుకుని పక్కాగా రివిజన్ చేసుకుంటే ఈ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక అర్హత మార్కులు, కట్ ఆఫ్, ఎంపిక విధానం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉద్యోగం సాధించాలంటే కేవలం మార్కులు వస్తే సరిపోదు. ప్రతి సెక్షన్లోనూ క్వాలిఫైయింగ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ప్రతి సెక్షన్లోనూ కనీసం 40% మార్కులు సాధించాలి. అలాగే 3 సెక్షన్లు కలిపి ఓవరాల్గా 50% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకి కొంత సడలింపు ఉంది. ప్రతి సెక్షన్లోనూ కనీసం 35% మార్కులు మరియు 3 సెక్షన్లు కలిపి ఓవరాల్గా 45% మార్కులు సాధిస్తేనే అర్హత పొందుతారు. ఈ 3 సెక్షన్లో వచ్చిన మార్కులను బట్టి ఒక మెరిట్ లిస్ట్ను తయారు చేస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్, ధృవపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి కేటగిరీల వారీగా ఫైనల్ సెలక్షన్ లిస్టు ప్రకటిస్తారు. ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు మొదట 2 ఏళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్లో కొనసాగాల్సి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు బిఈ, బీటెక్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.